ఇందాక ఆయన అన్నట్టు గట్టిగా మాట్లాడతాను నేను కూడా. ఇందాక ఎందుకో ఆయన చెప్పగా నాకు అర్థమైంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండకూడదు కాబట్టి మనం ఉన్నది 4 మూలలో ఉన్నాం కాబట్టి నేను ఎలా చెప్పినా మీకు అర్థమవుతుంది. కాబట్టి శ్రద్ధగా జాగ్రత్తగా దేవుడి మాటలు మీరు అందరూ వినాలి. క్రిస్మస్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే, క్రిస్మస్ అంటే చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, క్రిస్మస్ అంటే మంచి పట్టు వస్త్రాలు ధరించుకుంటే అది క్రిస్మస్ అనుకుంటారు. కొంతమంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే, ఇంకొంతమంది ఏమనుకుంటారంటే మంచి పిండి వంటకాలు, మంచి వంటకాలు చేసుకుని 10 మందిని పిలుచుకుని భోజనం ఏర్పాటు చేసుకుని ఇది క్రిస్మస్ అనుకుంటారు. క్రిస్మస్ అంటే ఇల్లు మంచిగా అలంకరించుకోవడమో, వస్త్రాలు ధరించుకోవడమో, లేకపోతే ఇవన్నీ అలంకారంగా చూపించుకునేది క్రిస్మస్ కాదు. క్రిస్మస్లో అది ఒక భాగం అంతే. కాబట్టి రాత్రి వేళ మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ కొన్ని మాటలు మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అంటేనే క్రైస్ట్ ఉండాలి, ప్లస్ దానిలో మస్ అంటే క్రైస్ట్మస్, క్రీస్తు లేని ఆరాధన కాదు. కాబట్టి రాత్రి క్రైస్ట్ ఏమవుతున్నాడంటే మిస్ అయిపోతున్నాడు. క్రీస్తు ఏమైపోతున్నాడు? మిస్ అయిపోతున్నాడు. క్రీస్తు లేని ఆరాధనలు ఎన్ని క్రిస్మస్లు జరిగించుకున్నా ఆ క్రిస్మస్లో ఏమాత్రం కూడా అర్థం ఉండదు. మరి మాస్టారు దేవుడు మంచి ఆలోచన వారికి ఇచ్చి, ఏది ఏమైనా వారికున్న దేవుని పట్ల అమితమైనటువంటి ప్రేమ, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం, భక్తి శ్రద్ధలతో వారు ఇవి చేయడం. కాబట్టి మరి ప్రతి సంవత్సరం జరిగించుకుంటున్నారు. నేను ఇది 2వ సంవత్సరం ఇలా రావడం. కాబట్టి రాత్రి ఒక చిన్న మాటను మీకు చూపించి నా తర్వాత నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి, మనందరం కూడా అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన మాట, లూకా సువార్త 2వ అధ్యాయం 11 ఏముందంటే, ఈ ఎక్కడలో కూడా చెప్పొచ్చు. ఏమన్నది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేది చాలా. దేవుడి వాక్యమును దేవుడు మన వెనుకల్లో ప్రభు దీవించునుగా. ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ప్రభు అయిన క్రీస్తు అనే మాటను మనం చదువుతున్నాం. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు యొక్క పుట్టుక చాలా మంది ఈ రోజున ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడే, ఈయన ఎలా దేవుడు అవుతాడు అనే వాళ్ళు లేకపోలేదు. ఈరోజు క్రీస్తు పుట్టుకను కూర్చిన సందేహాలు చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. క్రీస్తు పుట్టుకను కూర్చి ఎన్ని క్రిస్మస్లకి వెళుతున్నా, ఎన్ని క్రిస్మస్లో వాక్యాలు వింటున్నా, ఎన్ని క్రిస్మస్లో పాల్గొంటున్నా సరే క్రీస్తు పుట్టుకను కూర్చి చాలా మందికి దాని అర్థం పూర్తిగా తెలియట్లేదు. కాబట్టి రాత్రి వేళ మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు పుట్టుక అనేది చాలా మంది అనుకునేది ఏంటంటే, యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడు అని అనుకుంటున్నారు. 2000 సంవత్సరాల క్రితము, 2025 సంవత్సరాల క్రితం పుట్టినోడు కాదు ఆయన. చెప్పండి, ఆదియు ఆయనే, అంతము ఆయనే. అంటే భూమి సృష్టించక ముందే, చెప్పండి, జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడు కాదు ఈయన. చాలా మంది అంటున్నారు యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మనం ఆలోచించాలి. యేసు ప్రభు పుట్టుకను గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఉంటుంది. చాలా మంది ఏమంటున్నారంటే, ఆయన పశువుల పాకలు పుట్టినోడు ఎలా దేవుడు అవుతాడు? ఆయనకే చోటు లేదట. పశువుల పాకలో పుట్టినోడు ఎలా దేవుడు అవుతాడు? పశువులు తొట్లో పరుండబెడతామేంటి? ఆయన యేసు ప్రభు ఎలా అవుతాడు? ఆయన మనల్ని ఎలా రక్షించుతాడు అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. ఈ రాత్రి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, బాప్తీసం పొందడానికి మీరు అందరూ బాప్తీసం పొందారా? మీ కుడి చేతులు పైకి ఎత్తారు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనందరం బాప్తీసం పొంది దేవుని బిడ్డలుగా మారాం. అయితే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయం ఏముందంటే, సత్రములో స్థలము లేనందున, ఎక్కడ స్థలము లేనందున? సత్రములో స్థలము లేనందున యేసు ప్రభువును తీసుకెళ్లి తొలిచూలి ఆ వస్త్రమును చుట్టి యేసు ప్రభువును, అప్పటికే ఏమయ్యాడు? సత్రములో స్థలము లేనందున. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి 2వ అధ్యాయం. అప్పటికి యేసు ప్రభు ఏమయ్యాడు? అప్పటికి ఆయన పుట్టాడు. పుట్టిన యేసు ప్రభుని ఆ జనాభా లెక్క ప్రకారంగా కైసూరు ఐగుప్తు వలన ఆజ్ఞాపించబడినప్పుడు అందరూ తమ వంతుల వారిగా లెక్కలు కడుతూ ఉన్నారు.
ఆ సమయంలో సత్రమంతా కూడా భయంకరమైన ప్రజలతో నింపబడి ఉన్నది. అందరూ అన్ని రకాల మనుషులు ఉన్నారు. సత్రములో స్థలం లేని అప్పటికే మరియ గారు చెప్పండి గర్భదినాలు నిండిపోయాయి. అప్పటికి ఆయన ప్రసవ దినాలు నిండిపోయినప్పుడు అప్పటికి ఆయన జన్మించాడు. ఇప్పుడు ఆ తొలిచూల ఆ బిడ్డను తీసుకుని ఆ శిశువుని తీసుకుని చెప్పండి సత్రములో స్థలం లేకపోవడం వలన పశువుల తొట్టులో పరుండబెట్టారే తప్ప యేసు ప్రభు పుట్టింది పశువుల పాకలో కాదని గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని స్తోత్రం కలుగును చెప్పాలి ప్రజలకి. కొంతమంది హైందవ సోదరులు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు, ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి మనం సమాధానం చెప్పాలి. పశువుల పాకలో పుట్టినోడు పశువుల తొట్టులో పుట్టినోడు ఆయన ఎలా దేవుడు అవుతాడని. ఈ రాత్రి మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే పశువుల పాకలో పశువుల తొట్టులో పుట్టడానికి కారణం ఏంటి, అక్కడ పరువును పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యం అనుభవించాడు. మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి ఆయన స్థితి అనుభవించాడు. ఇదంతా యేసుక్రీస్తు వరకు పుట్టుక ఈ భూమి మీద మనందరికి ఒక మాదిరికరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు పుట్టుక అకస్మాత్తుగా జరిగినది కాదు. ఇది నిన్న మొన్న జరిగినది కాదు. ఇదేదో చెప్పండి అకస్మాత్తుగాను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాదు. యేసు ప్రభు పుట్టుకను గూర్చి యేసు ప్రభు పుడతాడు అని మీకా గ్రంథము 5వ అధ్యాయము ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. అర్థమవుతుంది మీకు? ఏమని? యూదా ఎఫ్రాతా యూదా జనములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నీలో నుండి చెప్పండి ఏలువాడు నీలో నుండి ఇశ్రాయేలు ఏలువాడు నీలో నుండి వచ్చును అని ముందుగానే యేసు క్రీస్తు యొక్క పుట్టుకను గురించి మీకా ప్రవచించాడు. ఎస్ఐ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ప్రవచనం ఏంటంటే యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, రాజ్యభారం. ఇక్కడ ఎస్ఐ ప్రవచించాడు ఏమని? మనకొక శిశువు పుట్టెను, ఆయన కుమారుడిగా అనుగ్రహించబడతాడు అని ఎస్ఐ ప్రవచించాడు. ఇది ఎప్పటి ప్రవచించిన ప్రవచనాలు? యేసు ప్రభు యొక్క పుట్టుకకు ముందు 700 సంవత్సరాలకు ముందు జరిగినది. 700 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు పుడతాడని యేసు ప్రభు పుట్టక ముందే ప్రవచించాడు ప్రవచనం. అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే ఒక ప్రవచనము అని అంటే గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు పుట్టుక ఒక ప్రణాళికబద్ధంగా జరిగినది. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఒక ప్రణాళిక అనేది ఉన్నది. అంటే ఒక ప్రణాళికబద్ధంగా జరిగింది. యేసు ప్రభు పుడతాడు, ఆయన అనేక మందిని ఏలుతాడు, ఆయన కుమారుడిగా అనుగ్రహించబడతాడు, ఆయన భుజం మీద ఈ లోక సమస్తమైన ప్రతి ఒక్కరి భారం మోపబడుతుంది అని యేసు ప్రభు వారి గురించి ప్రవచన రీతిగా ప్రవచించబడింది. గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. యేసు